హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే ఒక మంచి టిఫిన్ ఐటెం అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా ఈజీ, సింపుల్ అనమాట. చూడండి, గోధుమ పిండి ఆనియన్ దోశ అయితే చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనో చూపిస్తాను. చూడండి ఎంత మృదువుగా, ఎంత బాగుందో. ఎలా చేయాలనో చూపిస్తాను, రండి చేద్దాం. గోధుమ పిండి ఆనియన్ దోశ. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ బ్యాటర్ ఏమీ లేనప్పుడు ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, పప్పుల చట్నీ ఎలా చేశానో రండి చూపిస్తాను, చేద్దాం. చూడండి, ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక పావు కప్పు శనగపిండి. శనగపిండి వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కలర్ వస్తుంది, ప్లస్ చాలా మెత్తగా బాగా వస్తాయి అన్నమాట దోశలు. చాలా బాగుంటుంది గోధుమ పిండి ఆనియన్ దోశ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక ఎర్రగడ్డ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా అల్లము సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా జీలకర్ర కావాలి. ఇప్పుడు ఈ పిండి మనము బ్యాటరు ఎలా కలుపుకోవాలో చూపిస్తా. ఇలాంటి ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో ఈ గోధుమ పిండి వేసుకుందాము. ఈ గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోనే శనగపిండి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు సరిపడా ఇందులోనే కొద్దిగా వంట సోడా వేద్దాము. చాలా కొద్దిగా. చూడండి, ఇప్పుడైతే నీళ్ళు పోసేసుకొని ముందుగా బాగా అయితే ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి. ఇంట్లో దోశ పిండిలు, ఇడ్లీ పిండిలు ఏమి లేనప్పుడు ఫ్రెండ్స్ త్వరగా ఇలా అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు. నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అన్నీ చూడండి ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో జీలకర్ర అన్నీ వేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు, కొత్తిమీర, అల్లము అన్నీ సన్నలుగా దొరుకుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. చూడండి, ఎర్రగడ్డలు ఇలా సన్నలుగా తరుక్కోవాలి. అన్నీ అలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు ఇన్ని ఏం అవసరం లేదు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది మీ ఇళ్ళల్లో. చూడండి, చాలా మృదువుగా, చాలా బాగుంటుంది. కొద్దిగా పలచగా ఉండాలి. కొద్దిగా వాటర్ పోసాను. చూడండి, ఈ విధంగా పలచగా కలిపేసేసుకుందాము. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచేసుకుందాము. తర్వాత మనం దోశలు వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా పక్కన ఉంచేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చి చూసుకుందాం. చూడండి, ఒక 10 నిమిషాలు అలా ఉంచాను అనమాట. ఇప్పుడైతే మనం దోశలు వేసేసుకుందాం. పెనం పెట్టేసుకొని ఫ్రెండ్స్. చూడండి, పెనం అయితే పెట్టాను. ఇంకొక డ్రాప్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇలా ఎర్రగడ్డ రుద్దేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఎర్రగడ్డ రుద్దేద్దాము. ఇప్పుడైతే దోశలు వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని రౌండ్గా మనకి ఏం షేప్ కావాలి ఇలా. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాము. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా స్మూత్గా ఉంటాయి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు టిఫిన్కి. ఇప్పుడైతే కాలనిద్దాం. చూడండి, పచ్చిదనం అంతా బాగాలి. అప్పుడు తిప్పేసుకుందాము. ఇప్పుడైతే కాలనిద్దాం. చూడండి, పక్క అంతా బాగా కాలింది కదా. ఇప్పుడైతే మనం తిప్పి వేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్. ఆ పక్క కూడా కాలనిద్దాము. ఈ పక్క కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆ పక్క కూడా 2 వైపులా కాల్చుకోవాలి. పక్క కూడా తిప్పేసుకుందాము ఇంకొకసారి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇలా కాలాలి, అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా బ్రౌన్గా వచ్చే వరకు కొద్దిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్.
క్రిస్పీగా మెత్తగా చాలా బాగుంటాయి. చూడండి, కొత్తిమీర అన్నీ వేసాం కదా ఎంత బాగుందో. ఆ పక్క కూడా కాల్చేసుకొని తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి కాలిపోయింది. ఇప్పుడైతే తీసేసుకొని ఇంకొక దోశలు వేసేసుకుందాము. ఇంకా ఎన్ని కావాలనో అన్నీ వేసేసుకుందాం. చూడండి కాలింది కదా. ఇప్పుడైతే నేను దీన్ని తీసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే ఇలా పోసేసాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్ గోధుమ పిండి ఆనియన్ దోశ. చూడండి ఎంత మృదువుగా ఎంత బాగుందో చూడండి. ఇలా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఈ దోశలు? మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. నేనైతే చూడండి పప్పుల చట్నీ చేశాను అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. బాయ్.